సిద్దిపేటలో కాంగ్రెస్ దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అక్కడ నుంచి ప్రస్తుత పరిస్థితిని మనం లైవ్ లో చూద్దాం. చేసి మరి దాడులు చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ షరతులు లేకుండా 2 లక్షల లోపు రుణమాఫీ చేయాలని చెప్పి వారు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నారు మొదటి నుంచి. దానికి బదులుగా వారు సమాధానం చెప్పక రైతులకు రుణమాఫీ చేయలేకనే ఇలాంటి దాడులు చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పాలన గాడి తప్పింది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలే. మొన్నటికి మొన్న యాసంగి రైతు భరోసా కూడా ఇవ్వకుండా రైతు రుణమాఫీకి ఈ నిధులు మళ్లించి అది కూడా 50% మాత్రమే చేయడం జరిగింది. ఇంకా 50% రైతులు గ్రామాలలో బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇంకా మాకు ఎప్పుడైతుంది అని చాలా మంది ఆందోళన చెందుతా ఉన్నారు. ఇలాంటిది పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ దీని వెనుక కాంగ్రెస్ వాళ్ళు కావాలనే ఇలాంటి దాడులు చేస్తున్నారని చెప్పి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. నిన్నటి జరిగినటువంటి సిద్దిపేటలో మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసును ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో ప్రశాంతతను భంగం చేసే విధంగా ఉంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరియు ఇవాళ అసెంబ్లీలో గాని బయట గాని మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని మా నాయకుడు అడగడం వల్ల భౌతిక దాడులకు దిగుతూ ఆ యొక్క హామీని నిలబెట్టుకోలేక ఇవాళ భౌతిక దాడులకు దిగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోండి. మీరు 31,000 కోట్లు అన్నారు, 22,000 మంది 47 లక్షల మంది అన్నారు. ఇవాళ తీరా చూస్తే మీ అంతలో మీరే 18,000 కోట్లు 22,000 మందికి మేము రుణమాఫీ చేసినామని సంకలు గుద్దుకుంటున్నారు. అది కాదు మీరు చేసేది. మీరు ప్రకటించినట్టే 31,000 కోట్లు 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి. మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ లిస్టులు ప్రకటించారు. అదే విధంగా 4వ లిస్టును కూడా ప్రకటించి 31,000 కోట్ల రూపాయలు 47,000 రైతులకు పూర్తి స్థాయిలో చేసిన తర్వాత మీరు హరీష్ అన్న గురించి మాట్లాడాలి. హరీష్ అన్న గురించి సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయం ఈ రోజు సిద్దిపేట గత 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కానీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ప్రశాంతంగా ఉన్నటువంటి సిద్దిపేటను అల్లకల్లోలం సృష్టించే విధానంగా ఇవాళ తెలంగాణ ప్రజలను రైతులను మైండ్ డైవర్ట్ చేసే విధానంగా ఈ దాడులు కొనసాగుతా ఉన్నాయి. ఈ దాడులు కనుక కొనసాగితే రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మేము ఎక్కడ వెనుకాడము. ఆనాడు ఉద్యమం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. నిన్న సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా ఏమాయే, రుణమాఫీ అయిపోయే, హరీష్ రావు గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. రాజీనామా చేయడానికి ఆ ఫ్లెక్సీల రూపంలో ఫ్లెక్సీలు కట్టడము తప్పు. అది రాజీనామా చేయడం ఒకటి, కరెక్ట్ గా అడగడము కరెక్టే. మీరు అడగడము సార్ కూడా చేస్తా అన్నాడు. కానీ మీరు 31 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 18 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండ్రు. ఇంకా 21 లక్షల రూపాయల రుణమాఫీ కావాలి. కాబట్టి రైతులందరూ ఊళ్ళల్లో గ్రామాలలో రైతులు ఏడుస్తా ఉన్నారు. మీకు రుణమాఫీ అయిందా? మాకు రుణమాఫీ కాలే. ఎవరమ్మా మీరు? మల్లారం సిద్దిపేట, ఇది చిన్నకోడూరు మండలం. రుణమాఫీ మాకు 2 లక్షలు ఉంది, 2,10,000 ఉంది. కాలే, మొత్తం ఏం కాలే. దగ్గర పోతే ఏమంటున్నారు? అవుతుంది అన్నారు, కాలేదు, ఇంకా కాలే. ఏ కారణంతో కాలేదు? ఏ కారణం అన్నా చెప్తలేరు. ఇంకా అలా రానేలేదు, లిస్టులే రాలే, పేరే రాలే. నాది కాలే సార్. అది ఎందుకో కారణం తెలియదు మాకు. ఇద్దరికి 2 లక్షలు అది 2 లక్షల లోపు మాఫీ అయినా అంటాడు. 2 లక్షల మీద ఉన్నాయి కొద్దిగా. ఇది ఎంత ఉంది? నాది 1,25,000 ఉంది. కాలే. ఇది మనకిక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రధానంగా ఇక్కడ కొంతమంది రైతులు కూడా మనతో ఇప్పుడు మాట్లాడారు. రుణమాఫీ కానటువంటి రైతులు వీళ్ళు అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు ప్రయాణికులుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే స్వయంగా వచ్చి వాళ్ళు టీవీ లోగోని చూసి ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మాకు ఇంకా రుణమాఫీ జరగలేదు, రుణం మాఫీ కాలేదు. బ్యాంకులకు వెళ్తే ఇంకా అవుతుందని చెప్తున్నారు తప్ప ఇంకా జరగలేదని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నిన్న జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో
హరీష్ రావు ఇంటి మీద జరిగినటువంటి క్యాంప్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ ఘటనని నిరసిస్తూ పెద్ద ఎత్తున సిద్దిపేటలో ఇవాళ ర్యాలీ నిర్వహించారు. అటు క్యాంప్ ఆఫీస్ నుంచి మొదలుకొని సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి రాస్తారోకో చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక మరో విషయం ఏమిటంటే ఇంత జరుగుతున్నా కూడా నిన్న జరిగిన సంఘటనలపై ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు ఈ రోజు తెల్లవారుజాము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా మళ్లీ ఒకసారి హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ దాదాపు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ జమై ఉన్నారు. ఆ నేపథ్యంలో అక్కడికి గనక కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే పెద్ద ఎత్తున ఘర్షణ జరిగేటువంటి పరిస్థితి ఉండింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంయమనం పాటించి అక్కడి నుంచి ర్యాలీగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీ తీసుకుని ఇటు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మళ్లీ క్యాంప్ ఆఫీస్ లోకి చొచ్చుకు వెళ్లి అక్కడ ఆందోళన చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ మళ్లీ ఒక ఫర్నిచర్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అక్కడున్న పోలీసులు వాళ్ళని నిలువరించి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అంటే ఒకవైపు పోలీసులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా వాళ్ళంతా దాడికి ఉపక్రమిస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు సిద్దిపేట అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్లలోకి తరలించి అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకువెళ్లడం జరిగింది. మొత్తానికి సిద్దిపేట అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది. ఓవర్ టు స్టూడియో. రైట్ రంగాచారి.